చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో కమింగ్ టు యువర్ మూవీస్, ఇప్పుడున్న జనరేషన్ కూడా డెఫినెట్గా తెలియాలి. హూ ఈజ్ రషుల్ ఎల్లూరు అంటే, ఓహో ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ ఇతన అనేది ఇప్పుడున్న జనరేషన్కి కూడా తెలియాలి. మీరు అన్నట్లుగానే అప్పుడు ఇంత ఎక్స్పోజర్ లేదు, మేము ఇది సాధించామని చెప్పుకునే అవకాశం లేదు, చెప్పుకోలేదు. బట్ ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు చెప్పుకోవాలి డెఫినెట్గా. ఇది మంచి ప్లాట్ఫామ్ కాబట్టి ఫస్ట్ మా కెమెరామెన్స్తో స్టార్ట్ చేస్తాం. వెంకట్, నీకే సినిమా ఇష్టం రసూల్ గారిది? ఒకరికొకరు ఆయన డైరెక్ట్ చేసిన మూవీ అది నువ్వు నేను, మీరు సినిమాటోగ్రఫీ చేసిన నువ్వు నేను. ఓకే, చంద్ర నీకేది ఇష్టం? సాధ్ది నువ్వు నేనే. ఓకే, నాకైతే చిత్రం. సుబ్బు నీకేది ఇష్టం? సార్ది నువ్వు నేనే. ఓ కిక్. ఓకే, నాకైతే మనీ మనీ బాగా ఇష్టం. ఓకే, తర్వాత కిక్. ఇప్పుడు ఇదంతా ఎర్లీగా రామ్ గోపాల్ వర్మ మేమందరం టీంలో ఉన్నప్పుడు గులాబీ, గాయం, కిక్, అల్లరి అల్లరి అల్లుడు. అల్లరి అల్లుడు. దట్ ఇస్ ద ఫస్ట్ షిఫ్ట్ టు కమర్షియల్ ఫిల్మ్ యాక్చువల్గా. ఓకే, అంతవరకు రాము టీంలో చేసేటోండి. ఫస్ట్ ఒక ప్రాపర్ కమర్షియల్ డైరెక్టర్ కమర్షియల్ సెటప్ లో చేసింది అల్లరి అల్లుడు. ఓకే, కానీ సినిమాటోగ్రఫీ చేస్తూ డైరెక్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు సార్ మీ జనరేషన్ వాళ్ళు చెప్పాలంటే. ఓకే, యు ఆర్ ద ఓన్లీ 1%. మేబీ, బట్ ఐ డోంట్ నో. చేసి సో సంగమం చేశారు, భగీరథ చేశారు, తేజ ఉన్నాడు కదా చేస్తున్నా ప్యారలల్ గా చేస్తా. ప్యారలల్ చేస్తారు, ఒకరికొకరు చేశారు. ఒకరికొకరు సాంగ్స్ అయితే ఇప్పుడు కూడా అలా కూర్చొని వింటుంటే చాలు ఎక్కడికో వెళ్ళిపోతాం. అలాంటి సాంగ్స్ ఐ థింక్ కీరవాణి గారు ఆ టైంలో చెప్పాలంటే కొంచెం లోలోనే ఉన్నారు. ఆ సినిమా తర్వాత ఆయన ఎక్కడికో. వి హ్యాడ్ ఎ గుడ్ టైమ్ టు కంపోజ్ యునో మ్యూజిక్ దట్ టైం. మేము అంటే వీఆర్ వెరీ బాగా, మా ఇద్దరి మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది ఎప్పుడు. ఓకే, మేము కలుసుకొని ఎప్పుడు కలిసినా మనసు వైపు మాట్లాడుకుందాం అని ఏదో ఒక డిస్కషన్ స్టార్ట్ అవుతుంది మా ఇద్దరు. సో ఆ టైంలో నేను హౌ ఐ వాజ్ యూనో ఎక్స్ట్రాక్టింగ్ మ్యూజిక్ ఫ్రమ్ హిమ్. జనరల్గా నాకు ఆ ట్యూన్లో కావాలి, లేకపోతే అలాంటి సాంగ్ కావాలి, అసలు అటే వెళ్ళా. నేను మొత్తం స్క్రిప్ట్ అంతా రాసుకొని సాంగ్స్కి విజువల్స్ ఎట్లా ఉంటాయి, ఫీల్ ఎలా ఉంటుంది, మూడ్ ఎట్లా ఉంటుంది, అదే కాన్స్టెంట్గా. ఆ టైంలో నాకు కంటెంట్ ఏమి చెప్పాలి, స్టోరీలో ఏం జరుగుతుంది, ఎమోషన్ ఏం కావాలి, అది చెప్పే నేను కంపోజ్ చేయించుకున్న సాంగ్స్ అన్ని. ఓకే, నాకు అంటే ఎక్కడన్నా వేరే సినిమా వేరే సాంగ్ ట్యూను అన్న కొంచెం స్మెల్ వచ్చినా సరే నాకు నచ్చేది కదా. ఐ డోంట్ వాంట్ ఎవ్రీథింగ్ టు బి యూనిక్. ఐ డోంట్ వాంట్ దెమ్ టు బి రికగ్నైజ్డ్ బై యూనో ఆ సాంగ్ లాగా ఉంది, ఈ సాంగ్ లాగా ఉంది. నాకు మ్యూజిక్ అంటే అంత తెలియకపోయినా విన్నది మళ్ళీ విన్నట్టు అనిపిస్తే ఇమీడియట్గా నేను గుర్తుపట్టేయగలను, ఆ సాంగ్లో ట్యూన్ లాగా ఉంది. ఓకే, అది మట్టుకు నేను బాగా గుర్తుపట్టగలను. సో ఈసారి ఇది ఆ సాంగ్లో ట్యూన్ లాగా ఉంది, మనం ఏమన్నా వేరే చేయొచ్చా అలా అనుకుని నేను ఈ డెలివర్డ్ ఇంక్రెడిబుల్ బ్యూటిఫుల్ యూనో. కీరవాణి గారు ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు అసలు మ్యూజిక్. హూ ఇస్ యువర్ గురు సార్ అంటే సినిమాటోగ్రఫీ? గోపాల్ రెడ్డి గారు. గోపాల్ రెడ్డి గారు అసిస్టెంట్. మీ బావగారే కదా? బ్రదర్. బావగారు అవ్వకముందు అసిస్టెంట్ గా వచ్చారా, లేకపోతే బావగారు అయిన తర్వాత? సో మీ సిస్టర్ ని గోపాల్ రెడ్డి గారు, సో ఆయనే గురు. సో బావమరిది లాగా చూసేవాళ్ళ, ట్రీట్ చేసేవాళ్ళ సెట్ లో, లేకపోతే చాలా స్ట్రిక్ట్? ఛాన్సే లేదు. అంటే మిగతా అసిస్టెంట్లు కంటే నా మీద ఇంకా స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు ఎక్కువ. కానీ ఆయన ఫ్రేమింగ్ అంతా ఒకలాగా ఉంటుంది సార్, మీది ఒకలాగా ఉంటుంది. గురువుని అసలు ఫాలో అవ్వలేదా మీరు? సినిమాలలో నేను ఇలా చూపిస్తే ఆ సినిమాలో చూసినట్టు అంటే మన సెన్సిబిలిటీస్ ఉంటాయి కదా సినిమాటోగ్రఫీలో అన్నది. అంటే విజువల్ సెన్సిబిలిటీ అనేది ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ యువర్ వర్క్. సో ఐ హ్యావ్ ఫండమెంటల్స్, బేసిక్స్, వర్క్, సినిమాటోగ్రఫీ అంతా ఆయన దగ్గర నేర్చుకున్నా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు వర్క్ ఆటోమేటిక్లీ మీకున్న సెన్సిబిలిటీ రిఫ్లెక్ట్ అవుద్ది. సో బావగారులో మీకు బాగా నచ్చిన సినిమాలు, బావగారు సినిమాటోగ్రఫీ చేసిన అసలు ఎక్స్ట్రాడినరీ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఉన్నాయి. శివ అయిందే కదా. ఓకే, కూలీ నెంబర్ 1. ఆయన ఆల్మోస్ట్ 100+ సినిమాలు చేసిండు. అవును, బట్ ఇప్పుడు ఆయన రెస్ట్ తీసుకోరు కదా. 24/7 సెట్ లోనే ఉంటారు. హీ డజంట్ లైక్ టు రెస్ట్ ఐ గెస్. అంటే మేము అసిస్టెంట్ గా ఉన్నప్పుడు కూడా
లిటరల్లీ 365 days షూటింగ్ చేస్తూనే ఉండేవాళ్ళం. ఓకే. పర్సనల్ లైఫ్లో అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో మీరు నేర్చుకుంది అంటే గోపాల్ రెడ్డి గారి దగ్గర నుంచి లైఫ్లో మీకు యూజ్ అయింది, డెఫినెట్గా నేను కూడా ఈ స్థాయికి రావడానికో లేకపోతే ఫ్యామిలీ పరంగా కావచ్చు లేకపోతే ఫైనాన్షియల్గా కావచ్చు నాకు యూజ్ అయింది భావన ఫాలో అయితే గోపాల్ రెడ్డి గారిని ఫాలో అయితే అనిపించిన అంశాలు అంటే ఏమని చెప్తారు మీకు? ఈజ్ వెరీ డిసిప్లిన్, ఎక్స్ట్రాడినరీ డిసిప్లిన్. అండ్ వర్క్ అంటే అసలు ఫుల్ కమిట్మెంట్. అది డెఫినెట్గా నేర్చుకోవాల్సిందే. ఆయన ఎక్కడ తగ్గడం అనేది లేదు. ఏ షూటింగ్కి వెళ్ళినా సరే సేమ్ కైండ్ ఆఫ్ ఇంటెన్సిటీ, ఫుల్ కమిట్మెంట్. వర్క్ ఉన్నంతసేపు కాన్సన్ట్రేషన్ అంతా వర్క్ మీద. ఓకే. దట్ ఐ విష్ ఐ ఫాలోడ్ హిమ్, ఫైనాన్షియల్లీ ఐ ఫాలోడ్ హిస్ ఓకే వే ఆఫ్ థింకింగ్. బట్ ఓకే వర్క్లో డెఫినెట్గా ఆయన డిసిప్లిన్ ఆయన ఫోకస్ ఉన్నాయి. ఓకే. అండ్ మీ సినిమాల్లో నాకు నచ్చింది జల్సా కూడా సార్. అవును. సూపర్. సారు సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ ఇక్కడ ఉన్నాయి, చూద్దాం ఒకసారి. చూసారా? హాలీవుడ్ హీరో అయినా బయటికి వెళ్తే ఇలా ఉంటారా మంచిగా ట్రై చేసింది కదా అలాగే. అది ట్రై చేసినట్టు అసలు అనిపించలేదు సార్, క్యాజువల్ గా తీసుకున్నట్టు. ఎండ వాన మధ్యలో ఎలా కనబడితే అలాగే కనబడతాం. ఫస్ట్ నుంచి కూడా మీరు పెద్దగా హెయిర్ డై చేయించుకోవాలి ఏం ఉండదు కదా? మెయింటైన్ లుక్, ట్రై టు లుక్ డీసెంట్ అంటే షో ఆఫ్ చేయాలని చెప్పాను కదా. అవును, వెరీ ప్రైవేట్, మనకు అసలు రాదు అది. ఐ కెనాట్ షో ఆఫ్. సూపర్. అట్లీస్ట్ మన ఇంటర్వ్యూలో ఈ మాత్రం అన్నా ఆయన ఓపెన్ అవుతున్నారు. ఈ మధ్య నేర్చుకున్నాను. అంటే ఐ హావ్ టు లెర్న్, లేకపోతే కష్టం. ఐ హావ్ టు, బికాస్ దిస్ ఈస్ అ టైమ్ ఆఫ్ సోషల్ నెట్వర్కింగ్. అవును. పర్సనల్ you have to present yourself, you have to sell yourself. అవును, మనమే అంటే క్రూడ్గా అనిపించే సౌండ్, బట్ ఎవ్రీబడి సెల్లింగ్ దెమ్సెల్వ్స్. ఎగ్జాక్ట్లీ సార్. ఇదివరకు అయితే మేము ప్రోడక్ట్లను ఇది చేసేవాళ్ళం, మేము చేసిన సినిమాలు చూపించుకొని ఇట్స్ గుడ్ ఎనఫ్ ఫర్ సర్వైవల్. ఓకే. నౌ ఇట్స్ బికమ్ పర్సనల్ ఆల్సో. ఇఫ్ యూ డోంట్ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్, యూ డోంట్ సెల్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ, మీకు ఎంత టాలెంట్ ఉన్నా ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సర్వైవ్. సూపర్ సార్. ఇప్పుడున్న జనరేషన్ దట్ ఈస్ ద ఎన్వైరన్మెంట్. సో ఇట్స్ హార్డ్ లెసన్స్ వీఆర్ లెర్నింగ్. కొంచెం ఇప్పుడన్నా నేర్చుకుంటున్నాం మెల్లిగా. సో ప్రెజెంట్ అవర్ సెల్స్. సో మన ప్రొడక్ట్నే కాదు, మనల్ని కూడా మనమే సేల్ చేసుకోవాలి. యాక్చువల్లీ మీరు ఎంత బాగా సేల్ చేసుకున్నారో దానికే వాల్యూ ఎక్కువ ఇస్తున్నారు ఈ మధ్యకాలంలో. అవును సార్. ఇట్స్ నాట్ sort of a criticism at the same time. That is the way the world is. క్రిటిసిజం అంటే అనిపిస్తుంది కదా, నీ డబ్బా నువ్వే కొట్టుకుంటున్నావురా అని కామెంట్లు చేసేవాడు ఉంటాడు. ఆ కామెంట్లు చూసి నెగిటివ్ కామెంట్లు కూడా అయిపోతుంది కాదు, నెగిటివ్ కామెంట్లు కూడా ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ కింద తీసుకుంటారు ఈ మధ్యలో. ఎందుకంటే all kinds of attention is they think is good attention. ఎగ్జాక్ట్లీ సార్. See, you have to evoke some response జనాల నుంచి. ఇది ఎప్పుడు తెలుసుకున్నారు? చాలా లేట్గా. సూపర్. మేడం చెప్పారా లేకపోతే మీ అంతటి చాలా ట్రై చేశారు మేడము. ఫైనల్ గా నాకు కొంచెం మెల్లిగా ఎక్కుతా ఉంది ఇప్పుడు. ఓకే, పోన్లే. లేట్ గా ఎక్కినా లేటెస్ట్ గానే వస్తారు మీరు మళ్ళీ, మాకు తెలుసు మీ టాలెంట్ ఏంటో. సో ఏ మూవీ సార్ ఇది? అది మన బ్రహ్మానందం గారు. ఇది ప్రమోషన్ కోసం ఈ పుట్ దిస్ గెటప్. ఆ షూటింగ్ లో ఆయనతో ఫోటో తీసుకున్నా. నెక్స్ట్ ఇది లాంగ్ టైం బ్యాక్. మా అబ్బాయి పక్కన కూర్చున్నాడు. మీ బాబా? ఓకే ఓకే. కానీ మీరున్న టైంలో భలే ఉంటుంది సార్, అన్ని ఫ్యామిలీ సబ్జెక్టులు, మంచి కుటుంబ కథా చిత్రాలు భలే ఉంటాయి అసలు ఆ రోజుల్లో. ఇప్పుడేమో అంతా బ్లాక్ మ్యాజిక్ అంటారు, హారర్ అంటారు, ఆ టైప్ అయిపోయింది ఇప్పుడు అంతా. ఒక 60-70% థియేటర్కి వచ్చే వాళ్ళు లేరు కదా సార్, ఆడియన్స్ లేరు కదా. అంటే అందరూ ఇంట్లో ఓటీటీకి అలవాటు పడ్డారు. హానెస్ట్ గా ఆలోచిస్తే మనం వాళ్ళకి ఏం డెలివరీ చేస్తున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అవును. వాళ్ళు థియేటర్ రప్పించాలంటే మనం వాళ్ళు థియేటర్కి వచ్చే సినిమాలు తీయాలి. మనం తీయట్లే. మనం లేదా తీయట్లే. ఎస్, ఒప్పుకున్నారు. యాజ్ అ డైరెక్టర్ గా మీరు కూడా ఒప్పుకున్నారు నిజంగా. ఉత్సవం అనే సినిమాది. ఓకే. మన ప్రకాష్ రాజ్. నెక్స్ట్ సో మేడం అక్కడ ఉన్నారు. ఒక్కసారి క్లోజ్ లో మేడం అబ్జర్వ్ చేస్తే మేడం ఎవరో మీకు అర్థమవుతుంది. మేడం ఆల్మోస్ట్ అలానే ఉన్నారు సార్, ఏం చేంజ్ అవ్వలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? హౌస్ వైఫ్, హ్యాపీ. అంతేనా? ఒకసారి గుర్తొస్తున్నారా మేడం ఎవరు? యజ్ఞం సినిమాలో ధర్మవరపు గారితో
చాచా చాచా చాచీ చాచీ. సో హ్యాపీలో కూడా మంచి రోల్ చేశారు మేడం. చాలా డిఫరెంట్గా ఉంటుంది సార్ మేడం బాడీ లాంగ్వేజ్. కానీ ఉండుంటే నిజంగా చాలా పెద్ద యాక్ట్రెస్ అయ్యేవాళ్ళే. ఎందుకు సినిమాలు ఆపేశారు మేడం అసలుకి? అంటే ఇట్స్ మ్యూచువల్ డెసిషన్, ఇద్దరం కలిసి. అంటే నో పర్టికులర్ రీజన్, జస్ట్ మ్యారేజ్ అండ్ సో తనే వద్దనుకున్నారు. లేదు, ఇద్దరం కలిసి డిసైడ్ చేసుకున్నాం. లవ్ మ్యారేజెస్ ఇంత ఇంట్రోవర్ట్? ఇంట్రోవర్ట్ అంటే పబ్లిక్, ఇట్ కమ్స్ టు పబ్లిక్ ప్రెజెంటేషన్. రిలేషన్షిప్ లో ఇంట్రోవర్ట్ కుదరదు కదా. ఓకే. సో మేడం ని సినిమాలో చూసిన తర్వాత మీ మెట్ ఆన్ ది సెట్స్, వి మెట్ ఆన్ ఒకరికొకరులో షీ వాజ్ ప్లేయింగ్ ఏ క్యారెక్టర్. అవును, వి మెట్ దేర్. సో అలా ప్రేమ చిగురించి పెళ్లిగా మారి, సో అలా సూపర్. సో చాలా అండర్స్టాండింగ్ వైఫ్. ఓకే. జాహ్నవి గారు సూపర్. మేడం మళ్ళీ కుదిరితే డైరెక్టర్గా చూడవచ్చా లేకపోతే? యాక్చువల్లీ షీఈస్ కేపబుల్ ఆఫ్ బీయింగ్ ఎ వెరీ గుడ్ డైరెక్టర్. ఓకే. అంటే ఎక్స్ట్రాడినరీ జడ్జిమెంట్ ఉంది సినిమాల్లో. ఓకే. దాంట్లో మేడం ఇంటర్వ్యూ విత్ యువర్ పర్మిషన్. విల్ డూ టుగెదర్. సో థ్యాంక్ యూ. సూపర్. నెక్స్ట్ బాబు ఏం చేస్తున్నాడు సార్ ఇప్పుడు? హీఈస్ ఇన్ 12th standard. He's into basketball. Actually, he likes playing basketball. Okay. Telangana state ki he represents Telangana. ఓకే. బాబు నేమ్ సార్? రేహాన్. ఓకే. తెలంగాణకి ఆడతాడు. ఇప్పుడు యూరోప్ లో ఉన్న ట్రైనింగ్ కోసం వెళ్ళాడు. సో మీలాగా సైలెంటా లేకపోతే? హీఈస్ సైలెంట్ ఓన్లీ. అంతే, తను ఇంట్రోవర్ట్. అదే ఐ డోంట్ నో, హీఈస్ ఎ స్పోర్ట్స్ పర్సన్. ఓకే. హి హస్ టు బి ఎ షో మ్యాన్. బట్ అక్కడ కూడా ఇంట్రోవర్ట్ గానే ఉంటాడు. ఓన్లీ పర్ఫార్మెన్స్ టైం లోనే కనపడతాడు, తర్వాత మళ్ళీ సైలెంట్. ఇండస్ట్రీకి వచ్చే అవకాశం లేదు, ఇదే కదా. సూపర్. నెక్స్ట్